ఈరోజు ఒంగోలులో మళ్ళా జీప్ రెస్టారెంట్ ఒకటి ఇప్పుడే ప్రారంభించుకున్నాం. దానికి మారుతి సాయి ఇద్దరు కలిసి ఒక మంచి వెజ్ అండ్ నాన్ వెజ్ ఫ్యామిలీ రెస్టారెంట్ని ఈరోజు హైవే ఫేసింగ్లో ఓపెన్ చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఎక్కడ పైనుంచి వచ్చే హైవే వాళ్ళందరూ కూడా మన టౌన్లో ఉండే వాళ్ళకు కూడా వసతిగా ఉండే విధంగా ఒక మంచి ప్లేస్లో ఇదివరకు కూడా ఒక రెస్టారెంట్ ఉండేది, దాన్ని టేక్ఓవర్ చేశారు. ఈరోజు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు వీళ్ళు ఈరోజు ఇక్కడ పెట్టుకోవటం చాలా సంతోషం. దీన్ని అందరూ కూడా నేను కూడా ఒకటే వాళ్ళకు కూడా చెప్పేది, మనందరి తరఫున కూడా క్వాలిటీ ఇంపార్టెంట్. మనం ఏది చేసినా కూడా క్వాలిటీ, పబ్లిక్ వచ్చిన వాళ్ళు ఒకసారి తినిపోయిన వాళ్ళు హైవే మీద కూడా ఫలాని మైల్ స్టోన్ దగ్గర ఒక రెస్టారెంట్ ఉంది, ఆ రెస్టారెంట్లో తింటే బాగుంటుంది అనేది ఇంకో 10 మందికి చెప్పే విధంగా మనం కూడా క్వాలిటీ మెయింటైన్ చేసుకోవాలి. ఆ క్వాలిటీ మెయింటైన్ చేసుకోవాలని చెప్పి కూడా మన సాయి మారుతికి ఇద్దరు కూడా నేను తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి వాళ్ళు ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో అందరికీ ఉపయోగపడేటట్టుగా ఈరోజు ఈ రెస్టారెంట్ పెట్టారో వాళ్ళ వ్యాపారం కూడా బాగా జరగాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటూ అందరూ కూడా ప్రజలందరూ కూడా దగ్గరలో ఉంది కాబట్టి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా ప్రజలు కూడా కోరుకుంటూ వాళ్ళ ఒక మంచి పేరుతోటి దీన్ని ఇంకా ఒక 4 గంటలు వ్యాపారంలో ముందుకెళ్ళాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ వాళ్ళకి మన బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాం. తప్పకుండా కష్టపడండి, కష్టపడితేనే ఫలితం ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాం. జీబు రెస్టారెంట్ సాయి ప్రారంభించడం చాలా ఆనందక విషయం. దాన్ని గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి చేతుల మీదుగా హైవేకి దగ్గరలో వెజ్ నాన్ వెజ్ రెండూ కలిపి కూడా ఈ యొక్క హోటల్లో మంచి రుచికరంగా తినడానికి హైవే మీద వెళ్ళేటటువంటి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంది. అలాగే గతంలో కూడా నగరంలో మంచి రుచికరమైనటువంటి మంచి అంటే ప్లానింగ్ ఒక అడవి వాతావరణంలో లేదు రోబోలు తెచ్చి మనకి వంట ఇచ్చే విధంగా వాళ్ళు ఇంతకుముందు కూడా రెస్టారెంట్ ప్రారంభించారు. ఈ రెస్టారెంట్ కూడా బాగా అభివృద్ధి చెంది వాళ్ళు ఇదే విధంగా ఒంగోలు నగరంలో ఇంకా రెస్టారెంట్లు పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ ముందు కూడా వాళ్ళ వ్యాపారం ముందుకెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మా జనార్దన్ అన్నకి, మా రియాజ్ అన్నకి, ఇతర నాయకులకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. మేము గత 5 ఏళ్ల నుంచి ఒంగోలు జీబు రెస్టారెంట్ అని నడిపిస్తున్నాము. అది మల్టీ థీమ్డ్ రెస్టారెంట్ అది. సో దానికి అనుబంధంగానే మేము ఇప్పుడు ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇది హైవే మీద. ఇక్కడ మాకు మార్నింగ్ నుంచి టీ, కాఫీ, మీల్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ ఉంటాయి మా దగ్గర. సో తప్పకుండా మమ్మల్ని లాస్ట్ 5 నుంచి ఆదరించినట్లు మళ్ళీ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ టు జనార్దన్ అన్న అండ్ రియాజ్ అన్న అండ్ అదర్ మా టీడీపీ నాయకులు, జనసేన నాయకులు. ఈరోజు గౌరవనీయులు పెద్దలు ఒంగోలు శాసనసభ్యులు గౌరవనీయులు దామచర్ల జనార్దన్ గారి చేతుల మీదుగా ఈరోజు సౌత్ బైపాస్లో జీబు రెస్టారెంట్ ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషకరం. ఎందుకంటే టౌన్లో ఎన్నో రెస్టారెంట్స్ ఉన్నప్పటికి కూడా ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు ఈ జీబు రెస్టారెంటు ఈ ఊరు బయట ఓపెన్ చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం అని తెలియజేస్తూ, అట్లాగే ఈ యాజమాని గతంలో మన అభిలాష్ సెంటర్లో ఉన్న జీబు మల్టీ రెస్టారెంట్ మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి జనాలకి మంచి క్వాలిటీ గల ఫుడ్ ఇచ్చి భవిష్యత్తులో మంచి రెస్టారెంట్స్ ఇంకా బ్రాంచెస్ అన్నీ ఇంకా డెవలప్ అవుతారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.